హాయ్ అల్కా. హాయ్ రాధా. వైజాగ్ నుంచి ఇదేనా రావటం? అవునే, ప్రిపరేషన్ హాలిడేస్కి వచ్చాను. ఏదో ఆటోలు స్ట్రైక్ అంటే బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. స్టేషన్ కి రమ్మని డాడీకి లెటర్ రాశాను, రాలేదు. ఎలా వస్తారు? మీ డాడీని పిచ్చాసుపత్రికి తీసుకెళ్లారు. నాన్ సెన్స్. పిచ్చాసుపత్రికి తీసుకెళ్ళడం ఏమిటి? ఏమో నాకేం తెలుసు. ఇంటికి వెళ్తావుగా, నీకే తెలుస్తుంది. వస్తానే. అబ్బో, ఇంకా నడవడం నా వల్ల కాదు. బస్సు పదం కాయిన్స్ ఉన్నాయా? టికెట్లకి సరిపడే ఉన్నాయి. ఇంటికి వెళ్తే వంటగడి తగులుకుంటాడేమో. వాడిని మెంటల్ హాస్పిటల్లో వదిలి పెడితే కదరా. పదా. ఒరే గుండు, పిల్ల మేడ్ ఇన్ జపాన్ లో ఉంది కదా. రై, ఆర్టీసీ డ్రైవర్లకి కాలేజ్ స్టూడెంట్స్ కి మధ్య గొడవ సరికి బస్సులు బంద్ చేశారు. ఎందుకురా గొడవ చేశారు? ఎందుకురా గొడవ చేశారు? వాళ్ళెవరో గొడవ చేస్తే నన్ను కొడతావేంటి గురు? ఈ దేశంలో అంతేరా. ఎవరో గొడవ చేస్తే ఎవరినో కొడతారు, చంపుతారు. నోరు మూసుకున్నాడు. ఆ రౌడీ వదులుతున్న నన్ను ఫాలో అవుతున్నారు. ప్లీజ్ హెల్ప్ మీ సార్, ప్లీజ్. ఏం పర్వాలేదు, నువ్వు వెళ్ళమ్మా. వాళ్ళ సంగతి మేము చూస్తాం కదా. వెళ్ళు. అనండి. ఆకేం చేస్తాం? ఇలా గోడలాగా రోడ్డు కట్టాలని నిలబడితే. బస్ స్టాప్ నుంచి బయలుదేరింది మీరేనా? మేమే. రోడ్ నెంబర్ 10 లో తిరిగారా? తిరిగాం. ఆ అమ్మాయి మీకు తెలుసా? ఆ జపాన్ బొమ్మేనా? ఇప్పుడే బస్ స్టాప్ లో చూసాం. అయితే అమ్మాయి చెప్పింది కరెక్టే. మమ్మీ, మమ్మీ, డాడీ ఎక్కడా? అదేనమ్మా నేను చూస్తున్నాను. చెప్పిద్దాం అంటే పొద్దుటి నుంచి కనపడటం లేదు. ఈ చెప్పించినాడంటమ్మా. మహాపతి వ్రతులు అంతేనమ్మా, అప్పుడప్పుడు చెప్పిస్తూ ఉండాలి. అవునా? అయితే ఫస్ట్ ఆ రౌడీ వదలని చెప్పించు. బస్ స్టాప్ దగ్గర నుంచి నా వెంట పడ్డారు తెలుసా? ఎవరు? అయ్యో, వాళ్ళు రౌడీ వెధవలు కాదమ్మా, మన ఇంట్లో అద్దెకున్న వెధవలు. అబ్బాయిలు. అయ్యో, మీరు మా ఇంట్లో అద్దెకున్న బాపతా? మీరు నా వెంట పడుతున్నారేమోనని కొట్టించాను. ముందే చెప్పారొచ్చుగా. నువ్వు మా ఇంటి ఓనర్ కూతురు, నువ్వు ముందే చెప్పాడవచ్చుగా. మీరు మా ఇంట్లో అద్దెకుంటున్నారా నాకేం తెలుసు? నువ్వు మా ఇంటాయన. ఇంటాయనేట్రా? నువ్వు మా ఇంటి ఓనర్ కూతురు, నువ్వు చెప్పాడవచ్చుగా. ఇప్పుడు తెలిసిందిగా. తెలిసింది. మర్యాదగా సారీ చెప్పు. నేను నీకు సారీ చెప్పాలా? చేస్తే చెప్పను. చెప్పవా? చెప్పను. చెప్పకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఏం చేస్తావు? ఏం చేస్తావని? ఏం చేస్తావా? ఇంకెప్పుడు సారీ చెప్పని అడగం. అదే కరెక్ట్.